రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ జరగనుంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా టెట్ పరీక్షను ప్రభుత్వం నిర్వహిస్తోంది. అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 7,70,000 మంది అభ్యర్థులు ఈరోజు టెట్ పరీక్షను రాస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 133 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అభ్యర్థులు 2 విడతలుగా ఈరోజు పరీక్షను అయితే నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు కూడా ఈ టెట్ పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. ఉపాధ్యాయ పరీక్షలకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది. కృష్ణా జిల్లాలో దాదాపు 3 సెంటర్లను ఏర్పాటు చేయడం. ఒకటి విజయవాడ దగ్గర కానూరు దగ్గర ఒక పరీక్షా కేంద్రం, అలాగే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ, పెడన నందమూరులో ఉన్న వాసవి ఇంజనీరింగ్ కాలేజీను అధికారులు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షా కేంద్రాలకు వస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి కూడా ఈ టెట్ పరీక్ష రాసే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం జరుగుతుంది. క్లోక్ రూమ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థులు వారి వస్తువులను జాగ్రత్త చేసేందుకు అధికారులు క్లోక్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షా కేంద్రం పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థులకు తోడుగా ఉండేందుకు కూడా ప్రత్యేకంగా షెల్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ పరీక్ష అయ్యే వరకు కూడా ఆ షెల్టర్లో ఉండేందుకు అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 విడతలుగా ఈరోజు ఈ టెట్ పరీక్ష అనేది నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించడం జరిగింది. అలాగే ఈ పరీక్ష రాసే అభ్యర్థులకు ఉదయం 9 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అధికారులు అనుమతిస్తున్నారు. 2 విడతలుగా ఈ పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. నేటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు కూడా ఈ టెట్ పరీక్ష అనేది అధికారులు నిర్వహిస్తున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ టెట్ పరీక్ష అనేది అధికారులు నిర్వహిస్తున్నారు. ఆన్లైన్లో ఈ టెట్ పరీక్ష అనేది నిర్వహిస్తున్నారు. మొత్తం దాదాపు 2,71,692 మంది అభ్యర్థులు ఈ టెట్ పరీక్షకి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 133 పరీక్షా కేంద్రాల్లో ఈ టెట్ పరీక్ష అనేది అధికారులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా వారి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు రావడం జరిగింది. వారి కేటాయించిన హాల్ టికెట్లో ఏ క్లాస్ రూమ్లో వారు పరీక్ష రాస్తారన్నది అభ్యర్థులందరూ కూడా ఈ హాల్ టికెట్కి సంబంధించిన నెంబర్ను చూసుకొని పరీక్షా కేంద్రాలకు వెళుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి కూడా అభ్యర్థుల్ని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ టెట్ పరీక్ష అనేది ప్రారంభమైంది. దాదాపు 2,71,000 మంది కూడా ఈరోజు ఈ టెట్ పరీక్షకు అనేది హాజరవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 133 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కృష్ణా జిల్లాలో 3 ఈ టెట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి ఉదయం 9 గంటల నుంచి కూడా అభ్యర్థులందరినీ కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నాగరాజ్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా. ధన్యవాదాలు శ్రీనివాస్.